ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేలు జరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఈ అమెండ్మెంట్ కి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ క్యాంపస్ నిర్మాణం కోసం సవరించిన నిధుల నమూనా 50% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు 50% గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాటా ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని అంచనా వ్యయం 229.8 కోట్లు మరియు నిర్వహణ వ్యయం 40 కోట్లు. గత ప్రభుత్వం సమయంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన వాటా ఏదైతే ఉందో వాళ్ళు చేయకపోవటం మూలంగా ఈ ప్రాజెక్టు డిలే అయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి సంకల్పించిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడ్లో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల ఈ ప్రపోజల్కి ఆర్ఎఫ్పిలో మోడిఫికేషన్ కోసం చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు ప్రభుత్వం ఆదోనిలో కాలేజీకి 59.1 ఎకరాలు కేటాయిస్తే దాన్ని తగ్గించి అంటే మెడికల్ ఐఎంఏ నిబంధనల ప్రకారం కావాల్సిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి వరకు మాత్రం వారికి పీపీపీ మోడ్లో డెవలప్ చేసి ఏజెన్సీకి అప్పచెప్పి అడిషనల్గా ఎక్సెస్ ల్యాండ్ ఏదైతే ఉందో ఉదాహరణకి ఆదోనిలో 49.64 ఎకరాలు ఈ సంస్థకి పీపీపీ మోడ్లో వచ్చే సంస్థకి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 9 ఎకరాలు అంటే 10 ఎకరాలు ఉందనుకుంటా, 9.5 ఎకరాలు ఏదో అంటే మొత్తం 59 ఎకరాలు ఇంతకుముందు కేటాయించారు. మదనపల్లిలో 97 ఎకరాలు కేటాయించారు ఇంతకుముందు ఆ కాలేజీకి. ఇప్పుడు దాన్ని 52.47 ఎకరాలకి తగ్గించడం జరిగింది. అంటే పీపీపీ సంస్థకి అందజేయబడుతుంది. మార్కాపురంలో 49.99 ఎకరాలు కేటాయించడం జరిగింది. దాన్ని 47.1 ఎకరాలకి కుదించి ఈ పీపీపీ సంస్థకి అందించడం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఆ భూమిని ఇతర అవసరాలకి మెడికల్ అవసరాలకే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో డెవలప్ చేస్తానికి అవకాశం ఉంటుంది. అలైడ్ యాక్టివిటీస్ కానివ్వండి ఇంకేదైనా సరే ప్రభుత్వం భవిష్యత్తులో ఏదైనా నర్సింగ్ కాలేజు లేకపోతే ఏదైనా డెవలప్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఎకరానికి 100 రూపాయలు దీర్ఘకాలిక లీజుపై అందిస్తారు. ప్రమాణాల ప్రకారం కొత్త మెడికల్ కాలేజ్ క్యాంపస్ 625 పడకల బోధన ఆసుపత్రి, బోధన ప్రయోగశాలలు, విద్యార్థుల వసతి గృహాలు మరియు సిబ్బంది నివాస సౌకర్యాలు నిర్మించబడతాయి. 33 సంవత్సరాల రాయితీ కాలం తర్వాత అన్ని మౌలిక సదుపాయాలు మరియు ఆస్తులు ప్రభుత్వానికి తిరిగి బదిలీ చేయబడతాయి. అవసరమైతే ఇంకో 33 సంవత్సరాల లీజ్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. తర్వాత మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా కాలేజీ కానివ్వండి ఆ ప్రాంతం ఆ ప్రెమిసెస్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్కి బదిలీ చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రభుత్వ కోటా కింద నీట్ అలైన్డ్ రిజర్వేషన్ పులివెందులో 48.5 ఎకరాలు మొత్తం 51.51 అంటే చుట్టూతా రహదారిలాగా నిర్మించారు. ఆ రహదారిని పక్క గ్రామాలు కూడా వినియోగించుకునే విధంగా దాన్ని చేశారు. 50% సీట్లు ఉంటాయి ఈ మెడికల్ కాలేజెస్లో. గతంలో కంటే కూడా ఇప్పుడు రాష్ట్ర విద్యార్థులకు అంటే క్వాలిఫైడ్ విద్యార్థి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు విద్యార్థులకు 50% సీట్లు ఈ కాలేజీలో రిజర్వ్ చేయబడతాయని చెప్పేసి మనం చేస్తారని. గత ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని మెరిట్ స్టూడెంట్స్కి తెలుగు స్టూడెంట్స్కి కేవలం 35% మాత్రమే సీట్లు అందుబాటులో ఉండేవి. 15% సీట్లు ఆల్ ఇండియా కేటగిరీ కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వచ్చాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న మూలంగా 50% సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకి మన పిల్లలకి రిజర్వ్ చేయబడతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే 625
పడకలు బోధన ఆసుపత్రి ఉందో దాంట్లో 70% బెడ్స్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం కానివ్వండి ఉచితంగా అందుబాటులో ఉంచబడతాయని చెప్పేసి మనం చేస్తాను. అంటే ఫ్రీ బెడ్స్ అందులో ఉంటే పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి మనం చేస్తాను. 30% వాళ్ళు ఎవరైతే దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మన ఛార్జెస్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్న పేషెంట్స్కి ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. అదేవిధంగా పరివర్తన కాలం అంటే ఈ కన్స్ట్రక్షన్ టైంలో కానివ్వండి ప్రస్తుత ఆసుపత్రుల్లోని సిబ్బంది జీతాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అంటే 2 years వీళ్ళు మెడికల్ కాలేజీ వీళ్ళకి ఓన్గా ఏర్పాటు చేసుకోవాలి. ఈ మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేసుకునే లోపల మనకి ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజ్ కాదు హాస్పిటల్ ఈ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ప్రతి కాలేజీ కూడా హాస్పిటల్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ హాస్పిటల్ డెవలప్ చేసుకుంటానికి ఒక 2 సంవత్సరాల సమయం ఇచ్చి ఆ 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగించుకునేందుకు ఆ ప్రభుత్వ సిబ్బందికి మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారికి అందిస్తుందని చెప్పేసి సహకారం అందిస్తుందని చెప్పేసి మద్దతు ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. దాంట్లో ఏదైతే కన్జ్యూమబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఛార్జెస్ చెల్లించే వాళ్ళు వినియోగించుకోవాలి. ఇది ఇప్పుడు అంటే టెండర్స్ పిలిచారు ఆర్ఎఫ్పి. ఈ ఆర్ఎఫ్పికి సంబంధించి ప్రీ బిడ్ మీటింగ్ ఏదో నిర్వహిస్తే దాంట్లో ఇటువంటి డిస్కషన్ జరిగిన మేరకు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈ విధమైన నిబంధనలు కేటాయించడం జరిగింది. బహుశా December 15th అనుకుంటాను టెండర్ లాస్ట్ డేట్. ఆ టెండర్ అయినాక నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది. 70 బెడ్స్ 70:30. ఇది కూడా గత ప్రభుత్వంలో కూడా ఇదే నిబంధనలు ఉన్నాయి. తర్వాత ఓపీ పేషెంట్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకి 100% ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ, తర్వాత కన్సల్టేషన్ కూడా ఫ్రీ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నేను.